వాళ్ళు ఎక్కడ పంపించినప్పుడు ఎందుకు వచ్చినాం చెప్పనీకి వచ్చినాము. కేసీఆర్ ఏం చెప్పిందంటే తీసుకో వద్దుకోమట్లే కాలు మొత్తం కూర్చో మంచి కూర్చో మా పరిస్థితి ఎట్లుందో మాకే తెలుసు. మా భూమిలో కోసం పోరాడితే మీకేమైతుంది? సేతి వాతకి ఇది నా రోమ ఎన్ని ఎకరాలు పోతుందమ్మా? 7 acres పోతుందా? 7 acres పోతుంది. ఎంతమంది పిల్లలు? మీకు అన్నదమ్ములు ఎంతమంది? 2 అన్నలు, నేను. మీ నాన్న? మా డాడీ ఉన్నాడు లోపల. అంత అన్యాయం దౌర్జన్యం చేస్తున్నారు మ్యామ్. ఎట్లా చెప్పండి. ఫ్యామిలీ ఏమైతుండ్రు అక్కడ తెలుసా? ఫ్యామిలీ మీద ఆలోచించాలి. మా భూముల కోసం మేము పోరాటం మీకేమైతుంది? మీరు అట్లే చేస్తారా? మేము సంపాదించి తీసుకున్నాం. లేదు మ్యామ్, ఏం తింటుండ్రో ఏం చేస్తుండ్రో లోపల తెలుసా? మాకు ఎంత బాధ ఉంది అది. ఇప్పుడు మా డాడీని కలిసినాం. ఇప్పుడే ఏడుస్తుండు మా డాడీ. ఏం చేసిండని మా దుర్మార్గం పాలన అయిపోయింది. ఏం చేస్తున్నారు? ఇప్పుడు మీకు సపోర్ట్ గా మాట్లాడినామని నరేందర్ని పెట్టిండ్రు జైల్లో. ఇప్పుడు తెలుసు కదా మీకు, నరేందర్ పంపించాం. ఇప్పుడు కేటీఆర్ని కూడా పంపిస్తామంటున్నారు. కేటీఆర్ కూడా తీసుకుపోయి పంపిస్తాం. కేటీఆర్ చెప్పించింది ఇదంతా అంటారు. మీరేమో మీ భూమి పోయి మీ బాధ ఉండి మీరు కొట్టిర్రు. వాళ్ళు అంత బల కొట్టిర్రు. లేదు అది టకటక కొడుతుండ్రు మేడం. పోలీసులు కొట్టిర్రు. లేడీస్ కూడా కొట్టిర్రు. లేడీస్ అంట. అట్లా కొట్టొచ్చా? నైట్ వచ్చి కొట్టొచ్చా? అట్లా చెప్పండి మ్యామ్. మీరే న్యాయం కొట్లాడుతుంటే చూసినాం కానీ యథార్థంగా వంటిండ్రు ఇల్లులా. 1 o'clock వచ్చి చెప్తుండ్రు మేడం. పేరు పెట్టి కొట్టి తెలుస్తారు. తెలుస్తారు ఊరోళ్ళు చెప్పండి. ఊరోళ్ళు చెప్పినందుకే పేరు పెట్టి పిలుస్తున్నారు. పంపించి రోడ్డు మీద వెళ్ళి పెద్ద మనిషి కనిపించారు. కేసులు అవన్నీ మనమే చూసుకుంటామని చెప్పినండి అన్నది మీరేం పికప్ చేయకండి. రేపు అక్కడ ఎక్కడ పంపించినా మన రాష్ట్రంలోనే పంపిస్తారు కదా. మీరు యథార్థంగా ఉండండి. బాగా చెప్పారు. మాకు కూడా కలకలవుతున్నది వాళ్ళని చూస్తే. కానీ ఏం చేస్తాం, దేవుడు ఉన్నాడు మీద తర్వాత తెలుస్తుంది. దేవుడు ఉన్నాడు, మీరున్నారు, తర్వాత తెలుస్తుంది. మంచి చెడు తెలుస్తుంది. అధికారం ఉంది కదా, అహంకారంతో చేస్తున్నారు. పోతారు. బతికించింది రైతులే బతికించిండ్రు. వేరే వాళ్ళు బతికేలేరు. పోలీసులు రాలే, వీళ్ళే ఎవ్వరు రాలేదు. రైతులే బతికించిండ్రు. అది ఎవ్వరు అంటలేరు. వాళ్ళు కూడా కొట్టిందని అంటుండ్రు. ఆడ బతికించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా? ఆఫీసర్ కి ఇది అంత వాళ్ళకున్నా 2-3 చేసిన దానికి విడిపించి కూడా పట్టుకొచ్చేసారు. మాట చెప్తాను. కేసీఆర్ కేటీఆర్ మాకేం చెప్పింది పొద్దునంటే, ఇప్పుడు మీరందరూ కూడా మా కుటుంబ సభ్యుల్లాగానే, మా మనుషుల్లాగానే మీరేం కష్టపడకండి. ఆ బెయిల్ అవన్నీ కూడా మేమే పార్టీ పరంగా చూసుకుంటాము. ధైర్యంగా ఉండండి. ఎందుకంటే మీ భూమి తీసుకొని మీకు చెప్పినట్టు మీకు ధైర్యం ఇచ్చి భూమి తీసుకోవాలి వాళ్ళు. కానీ ఇట్లా దౌర్జన్యం చేయొద్దు. దౌర్జన్యం చేస్తున్నారు కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. మీరు ధైర్యంగా ఉంటే లోపల ఉన్న వాళ్ళందరికీ కూడా బెయిల్ ఇప్పించి తెస్తాము. కానీ అరాచకం చేస్తున్నారు. అడిగినందుకు నరేందర్ని పెట్టిండ్రు.
ఈరోజు కేటీఆర్ని పెడుతున్నారు, రేపొద్దున మమ్మల్ని పెట్టినా కూడా ఆశ్చర్యపోక్కర్లేదు. మీరు ఎట్లా పోయి వాళ్ళతో మాట్లాడిందండి, ఎట్లాంటి పాలన చేస్తున్నారు వీళ్ళు. టైం వస్తుంది, టైం వచ్చినప్పుడు చెప్పడం. దారుణంగా చేస్తున్నారు రేపు అక్కడ పంపిస్తాం. డ్యూటీకి వెళ్ళినప్పుడు కూడా ఏడిపోయినా పర్వాలేదు, ఆడిపోతే ఆడ కూడా పోయి మేము చూస్తాం.